ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో మద్యం మత్తులో యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం సేవించి కారు నడిపిన ఇద్దరు యువకులు విసన్నపేటలోని శ్రీరామ్ థియేటర్ సమీపం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పలువురి వాహనాలను ఢీకొట్టారు. ఒక్కసారిగా కార్ అదుపు తప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనలో పలువురికి ప్రాణాపాయం తప్పింది. కార్ బీభత్సాన్ని గమనించిన స్థానికులు వాహనాన్ని అడ్డుకునేందుకు వెంబడించారు. అయితే అతి వేగంగా దూసుకెళ్లిన కార్ నూజివీడు రోడ్లో విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి చివరికి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆల్రెడీ మేము నాగులూరు వెళ్ళి వస్తుండగా ఒక కారు అతను వాళ్ళు ఏం తాగారో తెలియదు. ఆల్రెడీ ఇతను గుద్దారు. వాళ్ళు ఎనమలు పడ్డారు. వాళ్ళు దొరకలేదని మేము వెంపడపడ్డాం. వెంపడబెట్టి కారు ఎదురు పెట్టేపాటికి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది మళ్ళీ ఆపుదామనే పడి మళ్ళా గుద్దాడు. బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బైక్ నర్సాపురం రోడ్డు నుంచి వస్తుంటే ఇసునపేట బస్ స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు. బైక్ను గుద్దిన తర్వాత ఎదుర డ్రింకుల వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ గుద్దాడు. ఎంతమంది పాలు అయినా కానీ ఎవరికి దొరకట్లా. దయచేసి వాళ్ళు ముందు తాగారో గంజాయి తాగారో వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఇస్తన్నపేటలో దాదాపు 100 మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్కి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. ఇద్దరు ప్రయాణిస్తున్నారు కారులో అని చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారా? ఏంటి మద్యం మత్తులోనా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? వివరాలేంటి? బిల్లు తిరువురు నియోజకవర్గం విచ్చన్నపేటలో కారు బీభత్సం సృష్టించింది. తెలంగాణ నుంచి అంటే విచ్చన్నపేటకి చెందిన వ్యక్తులే తెలంగాణలో పని మీద వెళ్లారు. వస్తూ దారిలో ఫుల్గా మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో విచ్చన్నపేటలో కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు బీభత్సంలో దాదాపు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. శ్రీరామ్ థియేటర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న వాహనాలన్నింటినీ కూడా గుద్దుకుంటూ వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. దాంతో పాటు డ్రింకులు సప్లై చేసే వాహనాన్ని కూడా గుద్దుకుని వెళ్లిన పరిస్థితి. దాంతో ఈ కారుని ఆపడం కోసం స్థానికులు ప్రయత్నించారు. కారు వెంట వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కారు అతివేగంగా వెళ్లి కరెంటు పోల్ని గుద్దుకుని ఆగిపోయింది. దాంట్లో ఉన్న ఇద్దరు కూడా పూర్తిగా మద్యం సేవించి ఉన్నట్లయితే స్థానికులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరిని అదుపులోకి పోలీసులకు కూడా ప్రజలే అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. తిరువూరులో కూడా అక్కడ ఇప్పటికే మద్యం విచ్చలవిడిగా ఉంటుందంటూ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి కూడా కనిపించారు. ఇప్పుడు అదే ఘటన అదే నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మద్యం మత్తులో కారు సృష్టించిన బీభత్సానికి ఇంకా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయాందోళన ఉన్నారని చెప్పొచ్చు. తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ మద్యమా ఇతర కారణాలు గంజాయి కూడా ఉన్న ఒక అనుమానం కూడా స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.